ముఖ్యంగా ఆ వీడియోలో రాజమౌళి తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ప్రొడ్యూసర్లని డైరెక్టర్ని తొక్కిపెట్టాడు, పైకి రానివ్వకుండా ఎలా వాళ్ళని ఫెయిల్యూర్ చేయలేరంటూ కూడా ఈ కుట్రలు పన్నేవాడు రాజమౌళి అంటున్నాడు. రాజమౌళి అంత వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఇంతకన్నా పిచ్చి కూత, ఇర్రి కూత, మెంటల్లీ డిస్టర్బ్డ్, మెంటల్లీ రిటార్టెడ్ కూత ఇంకోటి ఉండదు. రాజమౌళి ఎవరు తొక్కి పెడతాడు? తొక్కిపెట్టే పొజిషన్లో తొక్కిపెట్టి రాలా అతను. రాజమౌళి అదృష్టంగా ఎవరో బాగా డబ్బు పెట్టే ప్రొడ్యూసర్లు చేస్తే బాహుబలి తీశాడు. అంతకుముందు తీసిన సినిమాలన్నీ ఏంటి, ఎవరో తన దగ్గరికి వచ్చిన వాళ్ళకే తీశాడు. మనతో అరవింద్ గారితో తీశారు, తొక్కిపెట్టి తీశాడా? మగధీర ఆయన తీసింది ఏ సినిమా, ఏ ప్రొడ్యూసర్ తొక్కిపెట్టి తీశాడు? తన దగ్గరికి వచ్చిన వాళ్ళకే సినిమా తీశారు. తన దగ్గరికి వచ్చిన 10 మందితోటే సింహాద్రి తర్వాత అతను చుట్టూ ప్రొడ్యూసర్లు వచ్చారు. వచ్చిన వాళ్ళలో సెలెక్ట్ చేసుకున్నారు. అంతకుముందు కొంతమంది అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకి చేయలేదు, ఎవరో ఒకళ్ళిద్దరికి. అది చేయకపోవడం చేసి ఉన్నారు. నరసింహారావు అని ఇంకొకళ్ళు ఆర్ట్ డైరెక్టర్ ఏదో డబ్బులు ఇచ్చారు, అప్పుడు బిగినింగ్లో ఇచ్చారు. తర్వాత ఇతను పెద్ద డైరెక్టర్ అయ్యేటప్పటికి చేయలేకపోయాడు. ఆ రేంజ్కి వాళ్ళు రాలేకపోతే ఏ కారణంలో అవచ్చు ఇద్దరు ప్రొడ్యూసర్లు చేయలే, అది వాస్తవం. ముందు ఒప్పుకొని చేయలేదు. అంటే ఒప్పుకుని అంటే షూటింగ్ అయినా కాదు, ముందే చేస్తారని అడ్వాన్స్ తీసుకున్నాడు, తర్వాత చేయలే, కుదరలేదు, తనకు వేరే కమిట్మెంట్ వాళ్ళు చేయలేకపోతే. అంతే తప్పితే అతను ఒకరిని తొక్కిపెట్టి నిర్మాతలు తొక్కిపెట్టి అంత సీన్ లేదు. ఈ ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసరు, ఏ డైరెక్టరు నిర్మాతలు తొక్కిపెట్టి సినిమా తీయలేదు, అలా జరగదు. అందులో రాజమౌళి అలాంటి వాడు కాదు, అలాంటి మనిషి కాదు. కష్టపడి వచ్చాడు పైకి, కష్టపడి మామూలు ఇలాంటి ఫ్లాట్లో పైన రూమ్లో అద్దెకుండి వచ్చాడు. అట్లా కష్టపడి అదృష్టం కలిసి వచ్చినప్పుడు టాలెంట్ని కరెక్ట్గా బయటికి వెలికి తీశాడు. అతను టాలెంట్ని ప్రజలు గుర్తించారు, ప్రేక్షకులు, అంతే. ఇక్కడ ఆయన తొక్కటానికి ఏముంటుంది, ఏం తొక్కుతాడు? ఇంత పెద్ద నింద రాజమౌళి మొయ్యాల్సి వచ్చింది. అతను ఈ సందర్భంగా క్లారిటీ ఇస్తే ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకు ఇవ్వాలమ్మా? రాజీవ్ గాంధీ ఒకసారి ఒక మాట అన్నాడు, ఏదో విమర్శిస్తున్నాడంటే, ఐ కెనాట్ ఆన్సర్ టు ది ఎవ్రీ డాగ్ దట్ బార్క్స్. అంటే మురిగే ప్రతి కుక్కకి నేను సమాధానం చెప్పను అన్నాడు. రాజమౌళి కూడా అదే మాట. నేను అంటున్నా, రాజమౌళి తరపున మురిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్పే స్థాయిలో రాజమౌళి లేడు. రాజమౌళికి అవసరం.